మరి ఆధ్యాత్మికంగా మరి దేవుడు అంటే నాకు నేను యేసుక్రీస్తే దేవుడు అని అనుకునే సమయంలో మిగతా వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు కాదనేటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు నాకు మా గురువు గారు మరి జీవరత్నం కొమ్మూరు జీవరత్నం గారు ఒక మ్యారేజ్లో నాకు ఆయన పరిచయం కావటం, తద్వారా భగవంతుడు ఒక్కడే అనేట సత్యాన్ని వారి గురువు అయినటువంటి అబిద్ బాబా గారి ద్వారా మరి వారు చెప్పినటువంటి ఉపన్యాసాలు, వారు వేదాల ద్వారా, ఖురాన్ ద్వారా, మరి అదే బైబిల్ ద్వారా ఏకత్వాన్ని నాకు వివరించి ఆ రోజు నుంచి నేను మరి ఈ యొక్క ఏకత్వాన్ని తెలుసుకొని వారి బాటలో నేను ఒకవేళ క్రైస్తవుడైనప్పటికీ మరి దేవుడు ఒక్కడే అనేటువంటి గురువుల ద్వారా తెలుసుకున్నట్టు సత్యాన్ని మరి అన్ని మతాలలో అన్ని సర్వంలో సమస్తములో ఆయన భగవంతుడు పరమాత్ముడు ఒక్కడే తెలుసుకున్న సత్యాన్ని నేను క్రైస్తవుడిగా ఉంటూ మనమందరం కూడా మన బైబిల్లో చెప్పినటువంటి అట్లనే ఖురాను, అలాగే భగవద్గీత, భాగవతము ఇలాంటి వేదాల్లో చెప్పినటువంటి సత్యాన్ని మనం గుర్తిరిగి జీవించితే మనకు ఎలాంటి ఈ మతభేదాలు, ఈ మారణకాండాలు జరగకుండా మనమందరం సుఖ సంచాలతో ఉంటామనేటువంటి సత్యాన్ని నేను బోధించాలని నేను ఆ విధంగా అనుసరిస్తూ నేను ఇట్లా క్రైస్తవుడిగా గుడికి మరి గుడి ఒక చర్చిని స్థాపించాను. అలాగే మహమ్మదీయులు మరి మా గురువు గారు అయినటువంటి అబిద్ బాబా గారి తరఫున ఉదయగిరిలో మరి దర్గాను కూడా ఏర్పాటు చేసి అక్కడ అందరం మేము మరి ఆయన సమక్షంలో మరి మేము అల్లాని కూడా మేము అక్కడ ఆరాధించే వాళ్ళమే. అలాగే ఇక్కడ నుచ్చుపదలో మా రమణ మహర్షి శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారు మరి ఆయన సమాధి అక్కడ ఉంది. అక్కడ మేమందరం మా శిష్యుల ద్వారా మేమందరం అక్కడ ఆయన సమాధిలో ఆయన మఠాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి సంవత్సరం మరి ఆయన కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాం. అనేక మంది భక్తులు మరి అట్లా అనే ముస్లింలు, హిందువులు, అలాగే క్రైస్తవులు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతూ భగవంతుడు ఒక సత్యాన్ని తెలుసుకొని ఆ విధంగా అందరం పార్టిసిపేట్ చేసి అందరం మేము సహోదరులుగా మెలుగుతూ ఉన్నాము. అది నా యొక్క బ్యాక్గ్రౌండ్, నా యొక్క ప్రస్తుతం నేను మరి నడుస్తున్న విధానము. సల్మాన్ గారు, మీరు ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక చర్చి కట్టారు, బాగానే ఉంది. ఒక మఠం కట్టారు, ఒక గుడిలాగా కట్టారు, ఒక దర్గా కూడా కట్టారు. అంటే ఏ గ్రంథం మీకు ఇలా చేయడానికి, ఏ గ్రంథంలో ఉన్న వాక్యాలు మీకు ఏమైనా ప్రధానంగా పనిచేసాయి అని చెప్పవచ్చు? మొట్టమొదట చదివింది బైబిలే. బైబిల్ అంటే అంతా నేను చదివి దాన్ని కంఠస్థం కాకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాల ద్వారా మా గురువు గారు నాకు చెప్పినటువంటి దాన్ని బట్టి నేను మొట్టమొదట కలిసినప్పుడు మా గురువు గారు ఏం చెప్పారంటే, ఈ వేదాలు, తర్వాత గీత, భగవద్గీత, హిందూ వేదము వీటిని గురించి చెప్పేవారు. నాకు అట్లా కాదు, బైబిల్లో ఏకత్వాన్ని గురించి తెలియజేయాలన్నప్పుడు ఆయన ఈ దేవుడు ఒక్కడేను, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అన్నాడు. అదే కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనంలో సమస్తము నా మూలమును కలిగి ఉన్నది ఏదీను నేను లేకుండా లేదు అని వాక్యాన్ని ద్వారా నాకు ఆయన అంటే సమస్తం అంటే సృష్టి అంతా నాదేను, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మతాలు, జాతులు అన్నీ కూడా నా సృష్టి ప్రకారం జరిగినాయి. ఆదాము నుండి ఈ యొక్క సంతతి అంతా వచ్చింది. మనం ఈ యొక్క లోక సంబంధంగా ఇవన్నీ మనం ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకొని మనం జీవిస్తున్నాం తప్ప దేవుడు ఒక మానవుడి ద్వారానే ఈ యొక్క సృష్టి అంతా జరిగించాడు అనే సత్యాన్ని దేవుడు మన బైబిల్ ద్వారా నేను తెలుసుకొని, తర్వాత అదే వాక్యాన్ని అనేక మంది ఇప్పుడు వివేకానందుడు, తర్వాత అదేవిధంగా మరి వేమన గారు ఇలాంటి వాళ్ళు దేవుని గురించి వాళ్ళు ఏమన్నారంటే, బ్రహ్మమనగా లేదు పరదేశమున లేడు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తనను తాను తెలుసుకున్నవాడు తానే బ్రహ్మ అని చెప్పి మరి మన యోగి వేమన గారు అన్నారు. ఆ విధంగా ముందు మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఒకడే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించడానికి మనకి అది సాధన ద్వారా మనకు తెలుస్తుందని చెప్పి ఈ వేదాల పరిశీలనల ద్వారా అన్ని వేదాలలో చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు 3 మతాలు మరి సృష్టిని గురించి ఏం చెప్పారు అనే దాని గురించి చెప్తూ 3 మతాల్లో మరి సృష్టిని గురించి ఇప్పుడు ఋగ్వేదంలో అంధకార ఛేదముకు
యుగారంభమున అంధకార ఛేదముకు జలములపై నారాయణుడుండెను అని చెప్పి ఋగ్వేదంలో చెప్పింది. అదేవిధంగా బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయంలో అంధకార జలములపై దేవుని ఆత్మ అలలాడుచుండెను అని చెప్పేసి అక్కడ అదే మాట చెప్పారు. అదే ఖురాన్లో కూడా మరి అదే చెప్పారు. అంత ఆన మై కుహు తుమై హై, నేనుగా ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే మన అల్లా యొక్క సింహాసనం నీటిపై ఉండెను అనేటువంటి ఆ 3 గ్రంథాలలో కూడా యుగ ప్రారంభంలో మరి చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఒకటిగానే చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి మనం దేవుడు ఒక్కడనే సత్యాన్ని నేను గ్రహించగలిగాను. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకొని మరి ఒకరొకరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా అందరూ మనం ఈ యొక్క నా మతం గొప్పది, లేదంటే నా మతం, ఇంతకుముందు జనాలుగా అందరూ మతస్థులుగా కొట్టుకునే వాళ్ళమే. ఇప్పుడు మతం అంటే బాగుండటం లేదని అందరూ ఏమంటున్నారు, నా మతము అని బదులు నా మార్గం మంచిది, నా ఇస్లాం మార్గం మంచిదని కొంతమంది, లేదా నా క్రైస్తవ మార్గం కొంతమంది మంచిదని, లేదా కొంతమంది నా హిందూ మార్గం అని ఇట్లా మార్గం చెప్తున్నారు. కానీ ఆ మార్గంలో చెప్పినటువంటి సత్యాన్ని మరిచి వేషధారణకి, మన యొక్క వేషధారణను బట్టి ఇదో హిందువుడైతే ఈ విధంగా వేషధారణ ఉంటాడు, ముస్లింలు అయితే ఈ విధంగా వేషధారణ ఉంటుంది, క్రైస్తవులు ఈ విధంగా ఉంటారు. అట్లా వేషధారాన్ని బట్టి ఈ విధంగా ఒకరొకరు మనం కొట్టుకొని ఈ విధంగా మనం ప్రపంచం అశాంతిగా కలుగు చేస్తున్నాము. అట్లా కాకుండా 3 వేదాలలో 3 మరి చెప్పినటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి 3 వేదాలలో మరి సృష్టిని గురించి ఒకే విధంగా చెప్పారు, ఒకే విధంగా జరుగుతూ ఉన్నది. పరమాత్ముడు ఈ సృష్టిలో మరి మన ఈ యుగాలను బట్టి ఒక రకంగా ఒక విధంగా ఒక అవతారంతో వచ్చిపోతుంటాడని చెప్పేసి సత్యాన్ని కూడా నేను మన గురువుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే సత్యాన్ని నేను బోధిస్తూ అందరిలో ఇక్కడ ముస్లిమ్స్, క్రైస్తవులు, నేను క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నేను మరి హిందూ దేవాలయానికి వెళ్తాను. మరి అక్కడ ఒక పర్యాయం నేను ఈ నారాయణ స్వామి అనే టెంపుల్కి ఇక్కడ మాకు దగ్గరలో కోయిలంపాడులో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు నా మిస్సెస్కి కాలు పుండులతో బాధపడుతుండేది. అది ఎక్కడ హాస్పిటల్ ఎన్ని చోట్ల చూపించినా కూడా బాగయ్యేది కాదు. నేను ఒక ముస్లిం పామూరు పట్టణంలో ఒక ముస్లిం ఇంట్లో బాడుకున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆమె 70 సంవత్సరాలు ఆమె ఆ కాలు యొక్క పరిస్థితిని చూసి, మీరు క్రైస్తవులు కదా, మేము ఒక మాట చెప్తాను, మీరు వింటారా అని చెప్పడం జరిగితే అప్పుడు మా మిస్సెస్ అడిగింది, ఏంది ఈ విధంగా చెప్తుంది పెద్దామంటే, ఏంది చెప్పమని చెప్పి అడిగితే ఆమె ఏమన్నదంటే, మీకు క్రైస్తవులు కాబట్టి మీరు జనరల్గా హిందువుల గుడులకి వెళ్ళరు, కానీ ఒక మాట చెప్తాను, మీరు చేస్తారా అని అడిగింది. ఆ పెద్ద ఆవిడ ముసలాం అడిగినప్పుడు మేము చాలా సంతోషం. అప్పటికే నేను దేవుడు ఒక్కడే సత్యాన్ని తెలుసుకొని గురువుల ద్వారా తెలుసుకున్నాను. అందువల్ల ఆమె చెప్తుండగా బంగారంగా వెళ్తామమ్మా, ఏంది చెప్పమన్నాను. ఆ ముస్లింరాలైనటువంటి ఆమె ఒక మాట చెప్పింది. ఇక్కడ పామూరుకి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఒక నారాయణ స్వామి అనే ఒక టెంపుల్ ఉంది. అక్కడ ఆయన జీవ సమాధి అయ్యాడు. అంటే చనిపోక ముందే ఆయన సమాధి చేశారు. అక్కడ ఒక 3 ఆదివారాలు కానీ మీరు కానీ పోయి నిద్ర చేస్తే మీకున్నటువంటి ఆ కాలికి ఉన్నటువంటి ఆ యొక్క జబ్బు పోతుందని చెప్పింది ఎవరు? ముస్లిం సోదరి. ఎవరికి చెప్పింది? క్రైస్తవులకు చెప్పింది. పొమ్మన్నది ఎక్కడికి? హిందూ టెంపుల్కి పొమ్మని చెప్పింది. అప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు నేను నా భార్య కూర్చొని ఈ విధంగా చెప్తున్నారు, చెప్పింది ముస్లిం ఆమె, క్రైస్తవులకు చెప్తుంది, పొమ్మన్నది హిందువుల దగ్గర పొమ్మంటుంది. దీని గురించి అప్పటికి మేము ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. కాబట్టి వెంటనే మేము అనుకున్నాము, ఇది ఆ యొక్క ముస్లిం సోదరి ద్వారా చెప్పబడింది మాట, అది దైవ సంకల్పం, పరమాత్ముడు ఆమె ద్వారా మనకు చెప్పించడం అని భావించి మేము వెంటనే 3 ఆదివారాలు పోవాలని నిర్ణయించుకొని 3 ఆదివారాలు పోయి, అంటే మొదటి ఆదివారం పోయాము, నిద్ర చేసి వచ్చాము. 2వ ఆదివారం వెళ్ళాము, నిద్ర చేసి వచ్చాము. 3వ ఆదివారానికి అంతా కాలుకున్నటువంటి ఆ యొక్క మొత్తం ఆ యొక్క బాధ అంతా కూడా, అంటే లెప్రసీ వాళ్ళకి ఏ విధంగా కాళ్ళు పగిలిపోయి సీములు కారుతూ ఉంటాయి, అట్లా కారుతూ ఉండేది అనమాట. ఆమె తట్టుకోలేక మాట చెప్పింది పెద్ద ఆవిడ. మేము ఇదే పామూరు పట్టణంలో వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. మాకు చాలా ఆనందం వేసింది. ఆమె
ఎందుకంటే ఆమె చూడండి, ఈ మతాలు ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థపు వ్యక్తులు ఈ విధంగా భేదం కలిగించి సమాజాన్ని అశాంతి కలుగు చేస్తున్నారు తప్ప ప్రతి మనిషిలో భగవంతుడు ఒక్కడేను అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఈరోజు తెలుసుకొని మేము ఆ రోజు వెళ్ళబట్టి మా యొక్క మరి నా భార్యకి ఆ విధంగా స్వస్థ కలిగింది. మరి అదే కాదు, మా గురువు గారు అబిద్ బాబా గారు బ్రతికున్న సమయంలో ఆయన సమాధి అయ్యాడు తూర్పుగోదావరి జిల్లా ఆరుల గ్రామంలో. ఆయన సమయంలో మేము నా భార్యకి క్యాన్సర్స్ ఉండేది ఇక్కడ నోరు, అంటే ఇట్లాంటి సమ్మర్ టైంలో అయితే ఈ క్యాన్సర్స్ వల్ల నోరు మూసుకుపోయేది, ఎన్ని పెరిగినప్పుడు ఆమె మంచినీళ్ళు తాగాలన్నా అన్నం తినాలన్నా చాలా కష్టమైపోయేది. అసలు నోరు తెరవాలన్నా కూడా. ఆ సమయంలో మేము ఎన్ని హాస్పిటల్స్ నేను కూడా బాగలేకపోయినా కూడా మేము చూపించుకుంటే బాగా కాలేదు. మా గురువు గారు జీవరత్నం గారు, ఒరే మన గురువు ఉన్నాడు రా, ఆయన దగ్గరకు రా పోదామని చెప్పేసి నన్ను నా భార్యను తీసుకెళ్ళి ఆయన ఉదయగిరి దర్గాలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు పోయి మేము వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆమెని పోయి సైకిల్తో మా భార్య ఇట్లా చెప్పిందనమాట, నాకు ఈ విధంగా మాట రావట్లేదు, నాకు ఈ విధంగా బాధపడుతున్నాను, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, ఎక్కువ ఎండైనా ఎక్కువ చలి అయినా కూడా ఆ విధంగా వస్తాయి నాకు, మిగతాప్పుడు మామూలుగా ఉంటుంది, కాబట్టి దీనికి ఎన్ని మందులు వాడినా పోవట్లేదు గురువుగారు, మాకు ఏదైనా సహాయం చేయమని చెప్పి ఆమె మాట రాలేదు, ఆమె చేతులు చెప్తుంది. నేను మామూలుగా చెప్పి తప్పుడు ఒక బాటిల్లో నీళ్ళు తీసుకొని రమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎదురుగా ఉన్నటువంటి భక్తులందరినీ అట్లా పక్కకు పంపించి ఆ బాటిల్లో ఆయన దువా చేసి ఇచ్చాడు. అది మేము మా భార్య తాగేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 25 సంవత్సరాలు అయింది, అవి ఆ అమ్మాయికి రానేలేదు స్వస్థ. అట్లా మేము ప్రతి చోటకు వెళ్ళిన చోటంతా కూడా మేము ఇట్లా అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో మేము ఎప్పుడైతే మేము చూసి నమ్మి మేము దర్శించామో ప్రతి చోట మాకు భగవంతుడు అన్ని విధాలు మాకు సహకరించి నడిపించాడు. ఆ సత్యాన్ని మేమందరం కూడా మా సమాజానికి నేను తెలియజేయాలనే ఉద్దేశంతో నేను క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ నేను ఆ విధంగా నడుచుకుంటూ నేను మా కుటుంబం అందరం కూడా ఆ విధంగా ఉన్నాం. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు నేను మా యొక్క క్రైస్తవ సమాజం నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అయినా కూడా నేను నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో అలానే కొనసాగుతున్నాను. నువ్వు యేసుక్రీస్తుని గురించి బోధించాలా, యేసుక్రీస్తుని గురించి నువ్వు చెప్పాలా, ఇవన్నీ ఏందిరా అని చెప్పేసి అంటారు. అప్పుడు మాకు దీని గురించి మా గురువు గారిని అడిగాను నేను, ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా యేసుక్రీస్తుని గురించి చెప్పమంటున్నారు, మరి ఈ విధంగా అన్ని దేవుళ్ళు ఒకడే నేను చెప్తే అది సహించుకోలేకున్నారని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మనము దైవ సేవకులమురా, ఒక నామాన్ని గురించి చెప్పేవాడు వచ్చేసి మత బోధకుడు అని చెప్పాడు. అంటే ఒక నామాన్ని ఏదైనా ఒకడు యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడంటే అది మత బోధకుడు అవుతాడు. అన్ని నామాలకి అధిపతి అయినటువంటి పరమాత్మ గురించి అంటే దైవాన్ని గురించి మనం బోధిస్తున్నాం కాబట్టి మనం దైవ సేవకులమి, మనకు మతబోధ మనకొద్దు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మతబోధకుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఒక నామాన్ని గురించి చెప్తాడు, ఏదైనా ఒక నామం. హిందువులు ఒక రాముని గురించి చెప్పుకుంటారు, తర్వాత రాముడైన కాదు, తర్వాత ఇట్లా కృష్ణుని గురించి కొంతమంది అంటే వైష్ణవులని శైవులని వాళ్ళల్లో కూడా కొట్టుకొని యుద్ధాలు జరిగినటువంటి సందర్భం. సల్మాన్ గారు, ఇప్పుడు మతాల్ని కాసేపు పక్కన పెడతాం. ఇప్పుడు మానవత్వంగా చూడాలంటే సర్వ మానవాళికి ఒకే తల్లిదండ్రులు ఆదం హవ్వ అంటారు. దాన్ని మీరు ఏ విధంగా ప్రజలకు తీసుకుపోతారు? ప్రతి ఈ సృష్టిలో యుగానికి ఒక ఆదాం అంటే అంటే మొదటివాడని, దమ్ అంటే ప్రాణి అని, అంటే ఆ దమ్ అంటే మొదటి ప్రాణి అని అర్థము. ఇది నేను గురువు గారి దగ్గర అంటే మన ఉర్దూ భాషలో కూడా దమ్ అంటే ప్రాణి అని అర్థం వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో. అట్లనే ఆ దమ్ అంటే మొదట ప్రాణి అని పిలిచారు. ఈ ఆదాం నుంచి వచ్చినటువంటి ఈ సంతానమే మొత్తం కూడా ఈ సృష్టి అంతా కూడా ఒక తండ్రి తల్లి నుండి వచ్చినటువంటి సంతానమేను. ఇది వేదాల ద్వారా చెప్పుకున్నా అంటే భాషలు వేరైనా భావం మాత్రం ఒకటే. ఇది అందరం మనం నమ్మి అనుసరించాల్సిన సత్యం. ఇది నేను గురువు గారి దగ్గర తెలుసుకున్నాను. ఇప్పుడు మనము ఇంటికి యజమాని ఒక్కడే, కానీ యజమానిని తల భార్య భర్త అంటే సమాధానం ఇస్తాడు, బిడ్డ తండ్రి అంటే సమాధానం ఇస్తాడు, అదేవిధంగా అక్క తమ్ముడంటే
చెల్లి అన్న అంటే మరి మనమళ్ళు తాత అన్నా కూడా సమాధానం ఇస్తాడు. అంటే ఇంటి యజమాని ఒకడే, కాకపోతే ఇన్ని పేర్లతో పిలిచినా కూడా అందరికీ సమాధానం చెప్తుంటారు. అట్లనే భగవంతుడు కూడా పరమాత్ముడు ఒక్కడే. నువ్వు ఏ నామంతో ఏ రూపంతో ఆరాధించినా కూడా వారికి ఆ విధంగా వచ్చి ఆకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ విధంగా. అట్లనే నీరు అనే పదార్థం ఉంది. మనం తెలుగులో నీరు అంటున్నాం, తమిళ్లో తన్ని అంటున్నాం, మరి ఉర్దూలో పానీ అంటున్నాం, ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాం. అంటే పదార్థం ఒకటే, కానీ ఇన్ని భాషల్లో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ పదార్థం ఏమన్నా ఒకటి కాకుండా పోలేదు. అట్లనే దేవుని యొక్క పరమాత్ముడు ఆత్మ స్వరూపుడు ఒక్కడే. వాడిని మనం అనేకమైన ఎవరికి ఇష్టమైన రీతిలో వాడిని మనం పిలుచుకొని ఆరాధించుకుంటున్నాం తప్ప ఈ సృష్టి మానవాలంతటికి కూడా ఒక్కడే పరమాత్ముడు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదాముల నుండి మనమందరం కూడా ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా మరి విస్తరించి రకరకాలుగా మనం ఈ విధంగా ఉంటున్నాం. తర్వాత బైబిల్లో ఒక మాట ఉంది. మన మహమ్మద్ వారు పుట్టుకుని గురించి కూడా బైబిల్లో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తూ ఉంటాడన్నమాట, నేను మరలా రావాలి, నేను కానీ ఉంటే నేను కానీ ఇక్కడ ఉంటే మళ్ళీ రాలేను, ముందు నా టైం అయిపోయింది, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వస్తాను, వచ్చినప్పుడు మీకు అనేకమైన సంగతులను మీకు చెప్తానని చెప్పేసి నేను ఏదైతే తెలుసుకొని చెప్తానో అది మీకు చెప్తానని చెప్పి మన బైబిల్ వాక్యం ఉంది. అట్లనే అంటే ఆదరణకర్త రూపంలో మరి మహమ్మద్ వారి యొక్క లోకానికి వచ్చినట్టుగా మన బైబిల్లో ఉంది. అంటే యేసుక్రీస్తే మహమ్మద్ ప్రవక్తగా వచ్చినాడనే యొక్క ఆ విధంగా మా బైబిల్లో వాక్యం ఉంది. ఇది మనమందరం విశ్వసించాల్సిన విషయం. అంటే పరమాత్ముడు ఒక యుగంలో ఒక అవతార ధర్మాలుగా ఈ సృష్టిలో ఉండి మరి తను సంస్కరించుకొని వెళ్తూ ఉంటాడని మనం విశ్వసించాలని చెప్పి మన వేదాలన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి మరి మనమందరం కూడా ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిగతా వేదాలను కూడా చదవాలి. చదివి అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఓహో బైబిల్లో ఉన్నది అక్కడ ఉందని తెలుస్తుంది. అట్లనే ఖురాన్లో ఉన్నది బైబిల్లో ఉందని, బైబిల్లో ఉన్నది ఖురాన్, అంతే ప్రతి ఒక్కరు అన్నింటినీ కూడా చదివి తెలుసుకున్నప్పుడే మనం సమానత్వాన్ని గురించి మనం తెలుసుకోగలము. సల్మాన్ గారు, ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయి ఉండి బైబిల్, అలాగే వేదాలు, ఖురాన్ అన్నీ అంటే దైవ గ్రంథాలు అన్నీ చదివి ఉన్నారు. ఇప్పుడు సమాజంలో కుల మతాలు ద్వేషాలు అని చెప్పి రెచ్చగొట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు, అలాంటి వారికి సమాజానికి మీరు అన్ని పుస్తకాలు, అన్ని గ్రంథాలు, మత గ్రంథాలు చదివిన వారిలాగా మీరు ప్రజలకి, ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు ఎప్పుడైతే మనిషి తన అజ్ఞానంతో ప్రవర్తిస్తూ నేను గొప్ప అనేటువంటి స్వార్థంతో ఎప్పుడైతే ఉంటాడో వాడు ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నప్పుడు అవతలోడు వేరు నేను వేరేటువంటి ఇది గుర్తించలేడు అన్నమాట. అది ఎప్పుడైతే మనము మంచి అంటే సద్గురువుల ద్వారా మనం చేరి ఈ సమాజం అంతా ఒక్కటేను, ఈ మతాలు మరి ఈ కులాలు ఇవన్నీ కూడా అన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్ముడు ఒక్కడేను. మనం ఇది అంతా కూడా అశాశ్వతమైన లోకము. మనము శాశ్వతమైనటువంటి ఆత్మని మనం గుర్తెరిగి జీవించినట్లయితే అవతలోడు ఉన్న, అందుకని ఇప్పుడు రామకృష్ణ పరమహంస తన 3 మతాలను స్వీకరించి ఆయన ఏమన్నాడు, ఆయన యేసుక్రీస్తుని ఆరాధించి యేసుక్రీస్తు దర్శనాన్ని పొందాడు. అట్లనే మరి ఖురాన్ను పాటించి ఆయన మహమ్మద్ ప్రవక్తను కూడా దర్శనాన్ని పొందాడు. అట్లనే ఆయన హిందూ వేదాల ద్వారా ఆయన కాళిక భక్తుడు. ఈ 3 మతాలు ఒకటేనని చెప్పి మరి హిందూ మరి రామకృష్ణ పరమహంస అనేటువంటి అతను హిందువుడు. మరి ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నిష్ఠతో పుట్టినటువంటి అతను కూడా మరి దేవుడు ఒక్కడైనటువంటి సత్యాన్ని చెప్పినటువంటి, ఆయన కూడా పాటించి చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా మరి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి భక్తుడు అయినటువంటి అన్నమయ్య గారు ఆయన ఒక మాట అన్నాడు, మీకు ఆయన కీర్తనలో ఒక మాట అన్నాడు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అంటే దేవుడు ఒక్కడేను అనేటువంటి సత్యాన్ని ఆయన కూడా చెప్పాడు. అట్లనే హిందూ
వాళ్ళు అలా చెప్పారు. మన ఇందాక మీరు అన్నట్టు బైబిల్లో దేవుడు ఒక్కడే, నేను తప్ప ఇంకొక దేవుడు మీకు లేడు అని చెప్పి వాక్యం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, బాహ్య అర్థం వచ్చేసి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి క్రైస్తవులు అనుకుంటున్నారు. అలా ఇంకొక మిగతా వాళ్ళందరూ కాదు అనేటువంటి ఆ స్వభావంతో. కానీ అది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటంటే, భగవంతుడు నేను తప్ప ఇంకొక లేడు అని అంటే ఈ సృష్టి అంతా భగవంతుడిదే. అందుకని పౌలు భక్తుడు అంటాడనమాట, మేము దృశ్యమును చూసి ఆరాధించటం లేదు, అదృశ్యమును చూసి ఆరాధిస్తున్నాం అన్నాడు. దృశ్యములో చూసినప్పుడు మనం అంతా వేరువేరుగా ఉంటాం అన్నమాట. మనిషి రూపాన్ని బట్టి ఒక పేరు పెట్టుకున్నాము, వేరువేరుగా ఉంటాము. అదే అదృశ్యంలో అంటే మనం నడిపించేటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపుడు అందరిలో ఒక్కడే అనేటువంటిది మనం అయినప్పుడు మనకు ఎప్పుడేమవుతుంది, అహో ఈ సృష్టి అంతా మందేను, ఈ సృష్టి బైబిల్ చాలా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు, నేను తప్ప సమస్తము నా మూలమును కలిగి ఉన్నది ఏయును నేను లేకుండా కలిగింది అని చెప్పి బైబిల్ ఘోషించి చెప్పింది. అదే ఖురాన్లో అట్లే చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నాడు మన ఖురాన్లో. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, మన ఇక్కడ చూడు, వేదములందు మత ప్రసిద్ధి కానరాదు, బైబిల్ నందును మతతత్వమును ఖండించినది, మతభేదమును కలిగించు మనుషుడు మార్గము తప్పి పాపము చేయుచున్నాడని బైబిల్ తీతు 3లో ఉందన్నమాట. మతభేదమును కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పి అట్టి వాడిని విసర్జించు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి అదేవిధంగా ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది ఏమంటే, లాయిక్ రహపిద్దీన్ అంటే మత విషయములో మీరు బలవంతము చేయవద్దు. చూడండి, లకుం దికుం పులియదీన్ అంటే ఎవరి మతం వారికి గొప్పది అని కూడా మరి మన పురాణంలో చెప్పుందన్నమాట. అంటే మీరు వారి విగ్రహాల జోలికి, వాళ్ళ దేవతల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని నిందించొద్దు అని చెప్పి ఖురాన్లో చెప్పిందన్నమాట. ఉన్న ఈ చర్చు నిర్మాణం మీరే చేశారు, ఇక్కడ మేము మొత్తం చూసాము. ఇప్పుడు మీరు కట్టిన దర్గా ఎక్కడుందండి? దర్గా అంటే మా బాబిద్ గారి దర్గా ఉదయగిరిలో పట్టణంలో ఉంది. అక్కడ మేమందరం అంటే ఆయన శిష్యులు అందరం కలిసి అక్కడ చాలా గొప్పగా ఆయన దర్గాని మేము ఏర్పాటు చేసాము. అది కాకుండా అది కాకుండా అంతకుముందు ఓల్డ్ దర్గా ఒకటి ఉంది, అది అబు సలాం గారి దర్గా. అక్కడ ఆయన అంటే ఆ దర్గా ఏర్పాటు చేయకముందు అక్కడ ఉండేవారు వచ్చినప్పుడు. అది దాన్ని ఆనుకొనే ఇంకొక దర్గాని అక్కడ ఏర్పాటు చేసింది. ఆయన శిష్యులందరూ కూడా అక్కడ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు నిర్మించిన దర్గా కూడా ఒకసారి చూద్దాము. తప్పకుండా వెళ్దాము, తప్పకుండా చూసి అక్కడ మరి తన శిష్యుల్ని కూడా వీలైతే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను పిలువనంపేదానికి ప్రయత్నం చేస్తాను. వెళ్ళి మనం అక్కడ చూద్దాము. ఆయన మొట్టమొదట ఆయన మహమ్మదుడై ఉండి ఈ ఏకత్వాన్ని మరి చెప్పినటువంటి సమతామూర్తి అబిద్ బాబా వారి దయ వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో మేము మాట్లాడగలుగుతున్నాము. మీరు ఒక క్రైస్తవుడై ఉండి ఈ దర్గా ఇక్కడ నిర్మాణం చేశారు కదా, మీరు మీ స్నేహితులు కలిసి ఇక్కడ లోకల్గా ఉండే ముస్లింలు దీన్ని హర్షించారా? ముస్లింలు అంటే మామూలుగా జనరల్గా చాలామంది ముస్లిమ్స్ దర్గాలకు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించారు. కొంతమంది సహకరించకపోవడం అంటే కొంతమంది మామూలుగా మసీదులకు వెళ్ళే వాళ్ళు కొంతమంది రారు. కానీ చాలామంది బాబా గారిని ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం జరిగించడానికి చాలామంది తోడ్పాటుపడ్డారు. ముస్లింలు మెయిన్ వాళ్ళు ముందుండే ఈ కార్యక్రమాన్ని జరిగించింది. ఆయన ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా హిందూ, ముస్లిము, క్రైస్తవ మత భేదాలు లేకుండా అందరం కలిసి జీవించాలనే సంకల్పంతో ఈ యొక్క దర్గాలు ఇక్కడ ఏర్పాటు చేశాడనమాట. ఆయన శిష్యులందరూ కూడా ఎక్కువ మంది హిందువులు, క్రైస్తవులు ఉండేవారు. ముస్లింలు మామూలుగా ఉంటారు, ఎందుకంటే సార్ ముస్లిం కాబట్టి బాబా గారు. అలా కాకుండా ఎక్కువ మంది హిందువులు, ఆయన శిష్యులు హిందువులు, క్రైస్తవులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. క్రైస్తవులు ముఖ్యంగా ఎక్కువ మంది హిందువులే. ఈ స్థలాన్ని కూడా ఇక్కడ అప్పుడు కాంట్రాక్టర్ గారు అప్పుడు ఈ స్థలాన్ని అంతా అది బాగు చేయడానికి ఆయన స్వయంగా వింజమూరులో అక్కడ మా కాంట్రాక్టర్ ఆయన స్వయంగా వచ్చి ఇదంతా బాగా చదువు చేసి ఇవన్నీ పుక్కులు తెచ్చి ఇవన్నీ బాగా చేసింది ఆయన. ఎందుకంటే ఆయన వాళ్ళ భార్యకి ఏదో దీర్ఘకాలికంగా బాగలేకపోతే బాబా ఆయన భార్యకి స్వస్థత కలుగు చేశాడు. అందుకని ఆయన ఈ స్థలాన్నంతా కూడా బాగా వచ్చి ఆయన
కాంట్రాక్ట్గా కాబట్టి ఆయనకు ఉన్నట్టు వెహికల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడంతా దీన్ని చదువు చేసి ఇవన్నీ ఏర్పాటు చేశాడనమాట. ఇప్పుడు కూడా ఆయన శిష్యులు ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ దర్గాని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో మేము కూడా ఇక్కడికి రావటం జరిగింది. సార్ మీరు ఈ హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులు అందరూ వేరు కాదు ఒక్కటే అని చెప్పి మీరు అందరితో కలిసి అన్ని కుతాల మతాల్లో ఉండే గ్రంథాలు సైతం మీరు చదివినారు. మీ ద్వారా ప్రజల్లో అందరూ వేరే కాదు, అంటే కుల మతాలు వేరే కాదు, అందరూ ఒకటే అని చెప్పి మీ ద్వారా ఏమైనా మెసేజ్ ఇచ్చే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? ఏంటంటే మనము ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలైనా అన్నీ కూడా పరమాత్మ భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని ఎరిగి మనమందరం ఐకమత్యంగా జీవించాలనేటువంటి సత్యాన్ని మేము గురువుల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా అదే విధంగా మనం ఎన్నైనా మతాలు ఉండొచ్చు, ఎన్నైనా కులాలు ఉండొచ్చు, ఎన్నెన్నో వర్గాలు, ఎన్నెన్నో జాతులు ఉండొచ్చు, కానీ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్ముడు ఒక్కడే అనే సత్యాన్ని మనం తెలుసుకొని అందువలనే మనం ఈ విధంగా నడవగలుగుతున్నాము. మనము ఒకరికి చెప్పటం కాదు, దేవుడు ఒక్కడేనని మనం ఆచరించి చెప్పాలి. అదేవిధంగా మేము ఈ హిందూ మరి ముస్లిం అన్ని చోట్ల మేము దర్శించి మరి మానవుని యొక్క అంటే మనుషులంతా ఒక్కటేను, మనమందరం పరమాత్ముడు, మనం సృష్టించిన పరమాత్ముడు ఒక్కడే సత్యాన్ని మేము ఈ విధంగా మేము బోధిస్తూ ప్రపంచ శాంతికి మనమందరం తోడ్పడాలని ఈ విధంగా సంకల్పంతో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సార్ అన్ని మతాలకు ఆదరించే మీకు ఈ ఒక క్వాలిటీ ఎవరి ద్వారా ఇన్స్పిరేషన్ సార్ మీకు? నేను మామూలుగా క్రైస్తవుడిగా నాకు యేసుక్రీస్తు దేవుడు అనుకునేవాడిని. నేను ఆ సమయంలో నాకు నా ఫ్రెండ్ పీరా అని ఇప్పుడు డిఈగా అమరావతిలో పనిచేస్తున్నాడు. నా ఫ్రెండు వాడు ఒకరోజు ఒక పెళ్లి కార్యక్రమంలో నేను నా గురువు గారికి చెప్పుకునేటువంటి జీవరత్నం గారుతో ఉన్నాడు. ఆ కార్యక్రమంలో కలిశాడు. చెప్పినప్పుడు ఆ రోజు తెలియని రీతిగా ఆయన్ని మేము మా ఫ్రెండ్ పీరా అనేటువంటి అతను దేవుడు ఒక్కడే సందేశాన్ని ఇస్తాడరా, నీకు ఏదైనా దేవుళ్ళ గురించి ఏదైనా డౌట్లు ఉంటే వచ్చి అడిగి తెలుసుకోమన్నాడు. ఆ క్రమంలో నేను నాలో ఉన్నటువంటి నేను యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అనుకునేటువంటి వాడిని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడు ఒక్కడేను అనే సత్యాన్ని బైబిల్ ద్వారా ఇట్లా మన ఖురాను అదేవిధంగా భగవద్గీత భాగవతం ద్వారా అన్నిటి ద్వారా ఆయన నాకు వివరించి చెప్పి నాలో అజ్ఞానాన్ని తొలగించాడు. ఆ జీవరత్నం గారు ఆయన నాకు మొదటి గురువు. నెక్స్ట్ ఆయన గురువు గారు అయినటువంటి జలాలుద్దీన్ అబిద్ బాబా గారు, ఆయన గురువు మరి దగ్గర తీసుకెళ్ళటము. ఆయన ద్వారా ఫస్ట్ నేను ఆ బాబా గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను మా ఫ్యామిలీతో కలిసినప్పుడు నా చిన్న చిన్న పిల్లలు, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సల్మాను మీరు మొట్టమొదట చదివింది బైబిల్ లేని ఖురాన్ చదవలేదు అని అన్నాడు. మొట్టమొదట ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను చదివింది బైబిల్ మొట్టమొదట, ఆ తర్వాత నేను ఖురాన్ చదివాను అని చెప్పాడు. ఎంతో ఆనందం వేసింది నాకైతే. అప్పుడు ఇంకొక మాట అన్నాడు, నువ్వు అంటే పరమాత్ముడు అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే తెలుసుకున్నా నువ్వు ఎక్కడైతే క్రైస్తవుడిగా ఉన్నావో అక్కడ ఉంటూ నువ్వు అందరినీ సమానంగా చూసే బాధ్యత ఉండాలి, కానీ అది వదిలేసి ఇంకొక దాంట్లోకి పోనవసరం లేదు అని చెప్పాడు. అది నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అట్లా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరమాత్ముడు ఒక్కడే సత్యాన్ని మేము చూడగలుగుతున్నాను. చూడటమే కాదు, మేము అది అందరికీ ఆచరణలో నేను పెడుతూ ఉన్నాను. అందరూ అలా విధంగా ఉంటే భగవంతుడు మనకు ఇచ్చినటువంటి లోకములో ఈ భేదాలతో మనం కొట్టుకొని అనేకమైనటువంటి మరి ఇబ్బందులకి మనం మానసికంగా మన అనేక రకాలుగా మనం వంచుకుంటూ మనమలను వంచుకుంటూ బ్రతకటం కంటే మానవులంతా ఒకటైనటువంటి సత్యాన్ని మనం మరి ఇట్లాంటి మహానుభావుల ద్వారా తెలుసుకొని వారు చెప్పిన బాటలో మనం నడుచుకున్నట్లయితే ప్రపంచ శాంతి కలుగుతుందని నేను భావిస్తూ నేను అంతటా పరమాత్మను దర్శిస్తున్నాను. సార్ ఇంత మంచి విధానాన్ని మీరు ఫాలో అవుతున్నారు కదా, మీ ద్వారా ఎవరైనా మీ ఫాలోవర్స్, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా దాంట్లో ఏమైనా మార్పులు వచ్చాయా? చాలామంది, ఎందుకంటే ఇప్పుడు అంటే ఎక్కువగా ఈ ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు వాళ్ళల్లో అయితే మనం చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని
వాళ్ళు తొందరగా అర్థం చేసుకోగలుగుతున్నారు. కాకపోతే మా క్రైస్తవులు అనబడే వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు దేవుడని చెప్పాలి కానీ మనం ఇదంతా దేవుడు అని చెప్తే అది కాదంటే అది నేను బైబిల్ ద్వారా అట్లా చెప్పలేదు. బైబిల్లో ఆ విధంగా మర్మాలు ఉన్నాయి అని చెప్పి నేను వాక్యాల ద్వారా వాళ్ళకి చూపించి దేవుడు ఒక్కడేను, బైబిల్ కూడా చెప్పింది అదేను, ఇన్ని మతాలు లేవు అని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. కొంతమందికి వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు తెలిసినా కూడా మరలా మనం ముందుకు వెళ్తే మళ్ళీ మనకేమన్నా ఇబ్బందులు జరుగుతాయేమో అని భయపడి దాన్ని అనుసరించకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా కాకుండా ముందుకు వచ్చి ధైర్యంగా ఇది మనం ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాము, ఆ సత్యాన్ని నిర్భయంగా మనం ఒకరు చెప్పకపోయినా మనం కనీసం మనం పాటిస్తే అది మనకు తృప్తి కోసమే మనం చేస్తున్నాం తప్ప సమాజంలో అందరూ మారాలని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మన ముందు మారినప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా మారతారని నమ్మకం అంతే తప్ప వాళ్ళు మారలేదు కాబట్టి మనం ఎందుకు మన సత్యాన్ని మనం ఇది కాదనుకోవాలా అని. కాబట్టి సత్యాన్ని మేము గుర్తించాం కాబట్టి ఆ సత్యంలోనే ఉంటాం. మాకు సమాజంలో ఎన్ని మాకు ఇబ్బందులు జరిగినా ఇది జరిగినా సత్యాన్ని మనం ఒకటే సత్యాన్ని చెప్పడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చివరికి ఒక ప్రశ్న, మీ తరపున సమాజానికి ఎలాంటి సందేశం అందిస్తారు సార్ మీరు? మనము ఈరోజు ఈ మెయిన్గా ఈ పేషమానులకు కానీ తర్వాత పాస్టర్లు అనబడే వాళ్ళకి కానీ లేదంటే పూజారులు అనబడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ప్రతి గ్రంథాన్ని చదవాలి, దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దేవుడు చెప్పిన అన్ని గ్రంథాలలో ఒకటే అయినటువంటి సత్యాన్ని ప్రజలకి, అమాయకులకి అయినటువంటి పామురులైనటువంటి ప్రజలకి సత్యాన్ని బోధించి వాళ్ళందరినీ మతభేదం నుంచి కలిగించకుండా ఉంటే మంచిది. అదే విధంగా అది తెలుసుకునే దానికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరూ చదువుకొని తనలో ఉన్నటువంటి అంటే అంతకుముందు చదువుకున్నందువల్ల ఇతరుడు కూడా ఏదైనా చెప్తే అదే కరెక్ట్ అని నమ్మే వాళ్ళము. అలా కాకుండా మనం కూడా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆటోమేటిక్గా ఈ మత ఛాందస్వాదం నుంచి మనం తెలుసుకొని మనం బయటపడేదానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు చదువుకొని అన్ని గ్రంథాలలో అన్ని పుస్తకాలలో ఏం రాసి ఉన్నారు, ఏం చెప్పున్నారు అనే సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్నప్పుడు సమాజం ముందుకు వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. అంతేగాని అందరూ చదువుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది ఇప్పటికీ ఇంకా 60% కూడా 60% ఏమో చదువుకున్నారు, ఇంకా 40% దాకా మనం చదువుకోకుండా వెనకబడి ఉన్నాము. వీటన్నిటికీ మూఢనమ్మకాలకి ఎటువంటి కారణము ఎడ్యుకేషన్ కొరత నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.